గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి మరి యొక్క సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మరి సంఘ కాపరులకు, అడ్హా కమిటీ మెంబర్స్కు, ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ సీజన్ ప్రతి ఇంటిలో, ప్రతి హృదయంలో, మరి ఇలా సంఘాలలో మనం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్ మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను ఇక్కడ ఏమి స్పీచ్ చెప్పడానికి రాలేదు, కానీ గ్రీటింగ్స్ ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తాను. సో ఈ సీజన్ మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అని ఒక క్రిస్టియన్గా మనము ప్రతి ఒక్కరికి చాటి చెప్పుకోవడానికి ఉన్నటువంటి ఒక చిన్న అవకాశము. ఏ సీజన్లో అయినా సరే మనం చెప్పుకోవచ్చు, దేవుడు గొప్పోడు, దేవుడు వస్తున్నాడు, లేదా దేవుడు ఈ లోకానికి నా కొరకు వచ్చాడని మనం చెప్పచ్చు. బట్ ఈ సీజన్ ఒక ప్రత్యేకమైనటువంటి సీజన్. దానికి ఒక రీజన్ ఉంది. పాటల ద్వారా, ఈ క్రిస్మస్ ఈవెంట్స్ ద్వారా, ఈ సెలబ్రేషన్స్తో మనం ఎంతోమందికి మన ప్రభు గురించి మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు మనం చాలా వాడుకుంటూనే ఉన్నాం. ఇలాంటి అవకాశాలు ఎలా వాడుకోవాలి అని తెలియచేసేదే మన సంఘం. ఈ సంఘంలో మనం ఒక పార్ట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని మన సంఘ కాపరులు కానీ, మనకు ఉన్నటువంటి ఎండల్స్ కానీ మనల్ని ఎంకరేజ్ చేస్తూ, మనల్ని సండే స్కూల్కి వెళ్ళమని, బైబిల్ స్టడీకి వెళ్ళమని, మనల్ని లేకపోతే క్వైర్లో ఉండమని, లేకపోతే సంఘానికి అవసరమైనటువంటి పనులు చేయమని మనకి చెప్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు కదా. అలాగే నా చిన్ననాటి నుండి, నేను పుట్టి పెరిగింది గుంటూరు నార్త్ ప్యారిష్లో. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అంటే లైక్ యూకేజీ ఫస్ట్ క్లాస్ అప్పటి నుంచి అంతే ఇక్కడే. సో ఈ నార్త్ ప్యారిష్తో ఉన్నటువంటి ఈ అనుబంధము, లేకపోతే ఆ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. సండే స్కూల్కి వెళ్ళకుండా చర్చ్లో కూర్చుంటే ఆ టైంలో పాస్టర్ గారు ఒప్పుకునేవారు కాదు. అందరినీ లేపి సండే స్కూల్కి వెళ్ళానని చెప్పేవాళ్ళు. సో మాకు కూర్చున్నటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. మోరోవర్ మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు అర్థమయ్యేది కాదు కాబట్టి. సో సండే స్కూల్కి మేము అట్లా వెళ్ళేవాళ్ళం. అలాగా మా స్కూలింగ్ అయిపోయిన తర్వాత యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు బైబిల్ స్టడీకి వెళ్ళమని మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు. అప్పుడు బైబిల్ స్టడీ ఇక్కడే జరిగేది, ఈ ఒక కార్నర్లో. ఆఫ్టర్ ద చర్చ్ సర్వీస్ అయిపోగానే 11:30, 12 o'clockకి అయిపోగానే మేము అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళం. సో బైబిల్ స్టడీ మనం బయట చూసే బైబిల్ స్టడీకి ఇక్కడ మనకి జరిగే బైబిల్ స్టడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది బైబిల్ స్టడీ మనం ఎట్లా ఆలోచన చేస్తామంటే, యూత్ బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు, చాలా పాటలు పాడతారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లు వర్షిప్ ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుకుంటారు సహజంగా. ఎప్పుడైనా మేము బైబిల్ స్టడీకి రండి అని మా వాళ్ళని అడిగినప్పుడు, మీ బైబిల్ స్టడీ ఎక్కడ ఎలా జరుగుతుంది అంటే, ఒక 2 పాటలు ఉంటాయి, వాక్యం మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పుకునేవాళ్ళం మేము. మీరు రండి అని. కేవలము మా ఇక్కడ నార్త్ ప్యారిష్లో జరిగేటువంటి బైబిల్ స్టడీ, యూత్ బైబిల్ స్టడీ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంత వాక్యం మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఎందుకు చాలా డిఫరెంట్గా బైబిల్ స్టడీ జరుగుతుంది అని చెప్తానంటే, ఆ టీచింగ్స్ అని డిఫరెంట్, చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. మనము రెగ్యులర్గా మనం వినేది, లేకపోతే యూట్యూబ్లో ఆ మెసేజెస్ వినడము, చర్చ్లో మెసేజెస్ వినడము, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ మన బైబిల్ స్టడీలో ఏంటంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్క హార్ట్ని టచ్ చేస్తుంది, మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది మన దేవుడు. అలాంటి టీచింగ్స్
బైబిల్ స్టడీలో ఉన్నటువంటి ఎల్డర్స్ కానీ వీళ్ళందరూ బాగా చెప్పేవాళ్ళు. సో స్టార్టింగ్లో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకేం అర్థమయ్యేది కాదు, కానీ వెళ్ళే కొంది అసలు వాట్ వీఆర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అది అంతా ప్రాక్టికల్ లివింగ్ అనమాట. బైబిల్ స్టడీలో మేము నేర్చుకున్నది. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రీటింగ్స్ కాబట్టి త్వరగా ఫినిష్ చేయాలి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ చిన్న ఎగ్జాంపుల్తో ఇప్పుడు మనం చూసినటువంటి యూత్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఉండాలి అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నా లైఫ్లో నేను చూసినది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. అయితే వివర్ ఇన్ ద క్వైర్, మేము చిన్నప్పటి నుంచి క్వైర్లో ఉండేవాళ్ళం, పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. అట్ ద సేమ్ టైం సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, సండే స్కూల్ టీచర్స్గా ఉండేవాళ్ళం, బైబిల్ స్టడీ అన్ని ఈ యాక్టివిటీస్తో, చర్చ్ యాక్టివిటీస్తో వెళ్ళిపోయేవాళ్ళం. ఇంత బిజీ లైఫ్లో ఎక్కడ దేవుణ్ణి మిస్ అయిపోయి, లేకపోతే ఈ యాక్టివిటీస్లో పడిపోయి అలాగే మిస్లీడ్ అయిపోతామేమోనని మమ్మల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ, మాకు తెలియకుండానే మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు మా దగ్గర ఉన్నటువంటి అన్నలు, అక్కలు. సో ఎప్పుడు క్వైర్లో ఉంటే సిప్పన్న, మా బైబిల్ స్టడీ అన్న, ఒకసారి వచ్చి అన్నాడు, డాలీ ఎప్పుడు ఇక్కడే నుంచో మీరు పాటలు పాడుతున్నారు కదా, ఒక్కసారి ఆ ప్లేస్ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చో అన్నాడు. అని అంటే అన్న అలాగే అన్నాను. సరే అని తర్వాత వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఆ నెక్స్ట్ సండే, ఎవ్రీ సండే మీ క్వైర్లో ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చోమంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. కూర్చున్నారు, ఆరాధన స్టార్ట్ అయింది, వాళ్ళు పాటలు పాడుతున్నారు. నేను కూడా ఇక్కడ నుంచి పాటలు పాడుతున్నానే కానీ అక్కడే చూస్తున్నాను. ఎందుకనంటే అయ్యో అది నా ప్లేస్ కదా, నేను మిస్ అయిపోయాను, ఏంటి నేను లేకుండా క్వైర్ అని నాలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ బయటకు వస్తూ ఉంది. సో నాకు చాలా బాధ వేసింది. అయ్యో ఆ ప్లేస్ నాది కదా, ఏంటి నేను వచ్చేసానే ఇక్కడ కూర్చున్నాను అని. ఆ తర్వాత నాకు అర్థమైంది, లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్, అరే అంటే మనము ఉన్నటువంటి యొక్క ప్లేస్ నాది అని నేను ఫిక్స్ అయిపోయాను. అది నాది, ఈ బైబిల్స్ ఈ క్వైర్ మాది కదా, మేం పాడాలి కదా, మేము ఉండాలి కదా. దిస్ ఈజ్ ఓన్లీ అ వెరీ సింపుల్ అండ్ స్మాల్ ఎగ్జాంపుల్, కానీ నా లైఫ్లో చాలా చేంజ్ చేసింది అది. సో అన్న ఒక్కసారి చెప్పాడు ఎలా ఉంది. తర్వాత అయిపోయిన తర్వాత చర్చ్ ఎలా ఉంది డాలీ అని అడిగాడు. అన్న ఐ కాంట్ ఇమాజిన్, నేను లేకుండా అక్కడ చాలా బాధగా ఉందని అన్నాడు కదా. సో మనలో ఉన్నటువంటి యాటిట్యూడ్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాము, దేనికోసం పనిచేస్తున్నాము, మనం ఏమి నేర్చుకోవాలి అని ఒక చిన్న హింట్ ఇచ్చాడు. నేను ఇంటికి వెళ్ళి చాలా ఆలోచన చేశాను. నిజమే కదా, ఏంటి ఎంత కష్టపడి చేస్తున్నామే, కానీ ఆ కష్టపడి చేసింది నా కోసం చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను, వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని నేను ఆలోచన చేసుకోవటం మొదలుపెట్టాను. అన్న నాకు చెప్పింది ఒకసారి, కానీ నేను అది మోర్ దెన్ 10 times ప్రాక్టీస్ చేశాను. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్, యూత్ అనేది లేకపోతే ఇట్స్ నాట్ ఓన్లీ ఏ యూత్, నేను చెప్పాలంటే యూత్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి యాటిట్యూడ్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నా దగ్గర చాలా ఉన్నాయి. అయితే నేను అనేది మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి యూత్ మనం ఎలా ఉంటున్నాము అనేది పర్సనల్గా మనకే తెలుసు. బైబిల్ స్టడీకి వెళ్ళిన తర్వాత, అంతకుముందు ఎప్పుడు మేము యాక్టివిటీస్లో ఉండేవాళ్ళమి, బైబిల్ స్టడీకి వెళ్ళిన తర్వాత మా లైఫ్ ఎలా చేంజ్ అయింది, దానికి మంచి విట్నెస్ ఇచ్చేది మా పేరెంట్సే. ఏ ఒక్కరోజు బైబిల్ స్టడీ మానేసిన, బైబిల్ స్టడీకి ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళండి అనేవాళ్ళు. ఆ తర్వాత పెద్ద కొంచెం చదువుకున్న టైంలో, జాబ్స్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం బిజీగా ఉన్న లైఫ్లో, లేకపోతే ఇప్పటికి కూడా అంటారు, బైబిల్ స్టడీకి వెళ్ళమ్మా, మమ్మీ నా యూత్ అయిపోయింది మామ, నేను ఇప్పుడు యూత్ కాదు కదా, పర్లేదమ్మా బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు మీరు చాలా బాగున్నారమ్మా అనేవాళ్ళు. సో మన పేరెంట్స్ నిజంగా మనల్ని సపోర్ట్ చేసినప్పుడు బైబిల్ స్టడీకి వెళ్ళండి అని, రండి. నేను ఇక్కడ గ్రీటింగ్స్, యాక్చువల్లీ క్రిస్మస్ గ్రీటింగ్స్, బట్ ఐ ఇంక్లూడెడ్ బైబిల్ స్టడీ. ఎందుకనంటే
because of Bible study and North Parish pastors or elders, Sunday school, Bible study, everything. ఇట్లా నుంచోడానికి కారణం. సో డోంట్ మిస్ ఇట్. చాయిస్ ఇస్ యువర్స్. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మనలో ఉన్నటువంటి మరి ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలన్నా దిస్ ఇస్ ఓన్లీ ద వే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, అట్ ద సేమ్ టైం మన పాస్టర్స్, బైబిల్ స్టడీ జరుగుతుంది మన చర్చ్లో. సో యూ ప్లీజ్ అటెండ్. అది మీరు చాలా తెలుసుకుంటారు, చాలా నేర్చుకుంటారు. ఈ నవేడేస్ మనకు తెలుసు హౌ ద సొసైటీ ఈజ్, ఇన్ విచ్ వే ద వరల్డ్ ఈజ్ గోయింగ్. సో ద రైట్ వే ఆర్ ద రైట్ పాత్ ఈజ్ ఓన్లీ ద క్రైస్ట్. So I request all the parents and the elders and encourage your children to go to Sunday school as well as to youth Bible study. So thank you one and all.